గురించిన విధానాన్ని బట్టి నీ పాదాలు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో మేము వట్టివారిమి తండ్రి, మట్టివారిమి తండ్రి. ఎందుకు పనికిరానటువంటి మా కొరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆ కలువరిగిరిలో మా కొరకు కార్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన క్రీస్తు నందు మేము విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఈ లోకంలో జీవించుటకు కృప చూపించి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి నీ బిడ్డ సహోదరుడు తండ్రి జాన్సన్ బట్టి గ్రేసును బట్టి తండ్రి వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు ప్రేమించి ఇచ్చిన ఇరు కుమారుల్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇదిగో రేపటి దినాల తండ్రి నీ బిడ్డ 10వ తరగతి పరీక్ష రాయబోతూ ఉంటుండగా ఇదిగో తండ్రి లోక సంబంధమైనటువంటి జ్ఞానమే కాదు తండ్రి, ఆత్మ సంబంధమైనటువంటి నీ యొక్క జ్ఞానాన్ని నీ బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. సొలొమోను ఎలాగైతే తండ్రి జ్ఞానము కలిగి అయా తండ్రి లోకంలో నడుచుకుని ఉన్నాడు, ఒక గాయి ఎలాగైతే తమ తల్లిదండ్రులకు స్వార్థకులకు లోబడి ఎలాగైతే విధేయత కలిగి ఉంటూ ఉన్నాడు, అలాగనే నీ యొక్క బిడ్డలు కూడా తండ్రి ఈ రీతిగా ఉండటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. రేపు పరీక్షలకు వెళ్ళిన తరువాత తండ్రి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టీచర్స్ కు తండ్రి నీ బిడ్డ మీద దయ కలిగించండి తండ్రి. ఆనాడు ఎస్తేరుకు ఎలాగైతే తండ్రి ఆ యొక్క అహశ్వేరోషు యొక్క రాజు దయ కలిగి ఆమెను ప్రేమించి ఉన్నాడు, అలాగనే తండ్రి నీ బిడ్డలు ఏమైనా కూడా తండ్రి అనేక మంది టీచర్స్ కూడా తెలియనటువంటి ఏమైనా ఉన్నట్టయితే తండ్రి వారికి తెలియజెప్పటకు వారికి మంచి హృదయాన్ని అనుగ్రహించగలరని నీకు మొరపెట్టుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రతి ప్రశ్నకి అయా వారిలోనికి జవాబును మీరు రేకెత్తించండి తండ్రి. ఏ ప్రశ్నకు ఏ జవాబు రావాలో తండ్రి అయా మేమందరం కూడా తెలియనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మేము నేర్చుకున్నప్పటికీ తండ్రి ఆత్మ సంబంధంగా నువ్వు జ్ఞానాన్ని ఇవ్వలేకపోతే మేమేమీ కూడా శక్తి లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అలాగే నీ బిడ్డ విషయంలో మీరు తోడుగా నీడగా ఉండి సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఈ రాత్రి వేళ సమయంలో చెప్పబడినటువంటి నీ వాక్యము తండ్రి నీ బిడ్డల యొక్క హృదయాలలో నీరు కట్టి ఫలించి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా తండ్రి మా కలిగిన ఆనందములోను మా కలిగిన సంతోషములోను తండ్రి నీ బిడ్డలు ఈ రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా పిలిపించుకొని తండ్రి ఈ రీతిగా కుటుంబం ద్వారా నిన్ను మహింపరిచి ఉంటుండగా ఈ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. అలాగనే తండ్రి ఇక్కడికి వచ్చినటువంటి తండ్రి అత్తను బట్టి తండ్రి అయా మామ యొద్ద ఉన్నారు వారికి ఇచ్చినటువంటి తండ్రి అయా కుమారుని బట్టి కోడలను బట్టి కుమార్తెను బట్టి అల్లులను బట్టి మనవల మనవరాలని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇదిగో ఆయన చేసినటువంటి కార్యాలు ఆయన చేసినటువంటి సేవా పరిచర్య నేడు అనేక మంది కూడా తండ్రి అయాని యొక్క పరిచర్యలో ఒక మాదిరిగా ఉంచిపోయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అలాగే మా యొక్క జీవితంలో కూడా అయాని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి లోకంలో జీవించుటకు సాయం చేయండి తండ్రి. అలాగనే నీ బిడ్డ తండ్రి ఆయా కోటాయిని బట్టి చిన్నని బట్టి తండ్రి వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు ప్రేమించి ఇచ్చిన తండ్రి సంతానాన్ని బట్టి మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇదిగో నీ బిడ్డలు తండ్రి నీ వాక్యం అంటే ఎంతో ప్రేమ నీవంటే ఎంతో ఇష్టము కలిగి తండ్రి అయా తండ్రి వారికి ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి పనులు పక్కకు పెట్టి తండ్రి అయా నీ యొక్క సన్నిధానంలో మేము అందరం కూడా చేరుకొని ఈ రీతిగా నేను మహిమపరుస్తూ ఉంటుండగా అయా కోటాయి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. అలాగనే తండ్రి నీ బిడ్డ తండ్రి ఎవరి గురించి ప్రార్థిస్తూ ఉన్నాము. అన్న మీ యొద్ద ఉన్నారు వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి కుమార్తెలను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఈ లోకంలో ఏ దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు నీవే యజమానుడిగా ఉండి ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరత కూడా మీరు తీర్చగలరని నీకు మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి నన్ను బట్టి తండ్రి నాకు ఇచ్చిన సతీమణి తండ్రి అయా నీ బిడ్డను బట్టి మాకు ఇచ్చినటువంటి నీ పిల్లలు తండ్రి అయా మీరు వారు కూడా అందరూ కలిసి నీ యొక్క పరిచర్యలో పాల్గొనడానికి సహాయం చేయండి తండ్రి. ఇంటర్మీడియట్ తండ్రి ఫస్ట్ ఇయర్ రాస్తున్నటువంటి లక్ష్మణ్ కుమారు అయా చివరి పరీక్ష 17వ తారీఖు ఉంటుండగా నీ బిడ్డకు తండ్రి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. అయా నీ చిత్తమైతే తండ్రి మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ రీతిగా మేమందరం కూడా నిన్ను మహిమపరుచుకుంటూ ఉంటుండగా అయా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇదిగో నీ బిడ్డ తండ్రి ఆశాజ్యోతి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడ్డ తండ్రి చదువుకుంటూ ఉన్నది తండ్రి అయా భౌతిక సంబంధంగా కొద్దిగా అనారోగ్యం కలిగి ఉంటూ ఉన్నది తండ్రి. మేము తండ్రి అలాంటి అనారోగ్యం కలిగే ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ తండ్రి పౌలు అంటూ ఉన్నాడు నా యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉన్నదయా ఆ ముళ్ళు తీసివేయమన్నప్పుడు పౌలుతో మీరు అన్నారు ఆ ముళ్ళు అలాగనే ఉండనివ్వు పౌలు అన్నావు. నిజంగా అలాంటి ముళ్ళు మా యొక్క జీవితంలో కూడా భయంకరమైనటువంటి అనారోగ్యం కలిగి మేము ఉంటుండగా తండ్రి అయినను తండ్రి ఈ లోకంలో బ్రతికినా చనిపోయిన నీ కొరకే జీవించుటకు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డ ఆశాజ్యోతిని బట్టి ఆమెకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వెనక నుంచి నమ్మెత్తి వరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. ఈ క్షణమే ముట్టి స్వస్థపరచగలని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఇదిగో తండ్రి మేము ఆ యొక్క రాక ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. ఆనాడు అపోస్తలులందరూ కూడా తండ్రి అయా వారు బోధ ఎందును, సావాసం అందును, రొట్టె ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఏడతెగక ఎలాగైతే ఉన్నారో మా బ్రతుకు దినములన్నీ కూడా తండ్రి ఈ రీతిగా నీ యొక్క స్వార్థ పరిచర్య జరిగిస్తూ ఈ లోకంలో నీ యొక్క కుటుంబాలుగా తండ్రి క్రైస్తవ కుటుంబాలుగా ఎల్లప్పుడూ కూడా ఉండటకు సాయం చేయండి. మరి ముఖ్యంగా రేపటి రోజున రాస్తున్నటువంటి హ్యాపీని బట్టి ఆయా ప్రత్యేకంగా మీరు ఆయనకి దీవెనలు అనుగ్రహించి నీ ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించి, అంతేకాదు తండ్రి ఈ కుటుంబంలో తండ్రి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కూడా మీరు అనుగ్రహించగలరని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క ఆశీర్వాదాలు మా అందరి మీద ఉంచగలరండి. ఈ మనవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.